హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళామండి. నాది వచ్చేసి ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి 5వ సారి అండి. ఇంకా ఇప్పుడైతే 5th టైం కంప్లీట్ అయితే అవుతుంది. నేను మా అమ్మాయి అయితే వెళ్ళాము. మా అమ్మాయి వచ్చేసి ఇంకా సెకండ్ టైం అనమాట. మేమైతే ఇక్కడ బస్సు అయితే ఎక్కాము. ఇంక జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదండి, ఇంక ఇక్కడైతే మేము ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ అయితే కనక మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని అప్పుడైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తామండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మార్నింగే అన్నమాట. అస్సలు జనం ఎవ్వరూ లేరు. చాలా అంటే చాలా ఖాళీగా ఉందన్నమాట. దర్శనం కూడా చాలా బాగా కంప్లీట్ అయిందండి. చాలాసేపు అయితే ఇంకా అమ్మవారి ముందు అయితే అలా నించుని ఉన్నాం అనమాట. అస్సలు జనం అయితే లేరు. మేము వెళ్ళిన టైంలో అయితే చాలా ఫ్రీగా అయితే అనిపించింది. ఇంక ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా ఫస్ట్ సింహాచలం దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడైతే గిరి ప్రదక్షిణ అన్నది స్టార్ట్ చేద్దాం కదా అలాగని చెప్పి ఫస్ట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా దారిలో అయితే బొట్లు అయితే పెట్టారండి. ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుని ఇంకా అక్కడే ఫస్ట్ దర్శనానికి అయితే బస్సు అయితే ఎక్కి ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దర్శనానికి అయితే లైన్లో అయితే ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఎంత జనం అయితే ఉన్నారో. ఇంకా ఇది చాలా తక్కువ అండి. ఇంకా ఒక వంతు జనం అయితే ఉండి ఉంటారు ఇక్కడ. ఇంకా కింద దీనికి డబల్ త్రిబుల్ కూడా ఉన్నారనమాట. అంత జనం అయితే వచ్చేసారండి. ఎవ్రీ ఇయర్ మీద ఇయర్ అయితే ఇంకొంచెం జనం అయితే ఎక్కువయ్యారు. ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్కి కూడా జనం అయితే పెరుగుతున్నారండి. ఎక్కువగా యూత్ అయితే వస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళ హుషారు అదంతా చూసి అయితే మాత్రం మేము నడిచే దారిలో అయితే మాత్రం పిల్లలు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండి భలే సాంగ్స్ అని ఇంకా అవన్నీ ఇవన్నీ జోక్స్ వేసుకుంటూ భలే నడిచేవారు అనమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా నడకంతా కూడా ఇదండి. ఇంకైతే మేము లోపల స్వామివారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చాము. దర్శనం కూడా చాలా అంటే చాలా ఫ్రీగా జరిగిందనమాట. చాలాసేపు అంటే మనం లైన్లో నించున్నామంటే వెళ్ళండి అన్నట్టుగా తోయడం అయితే జరుగుతుంది కదండి. ఇంకా అలాంటిది ఏమీ లేదనమాట. చాలా ప్రశాంతంగా దండం పెట్టుకుని ఇంక బయటకి అయితే వచ్చాము. ఇక్కడైతే చూసారు కదండి, ఇక్కడ కూడా జనం అయితే ఫుల్గా ఉన్నారనమాట. ఇంకా గురు పౌర్ణమి అనగానే ఒక స్పెషల్ అయితే ఉంటుంది కదా. ఇదండి, మేము వెళ్ళేటప్పుడు అయితే బస్కి అయితే వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడు అయితే మెట్ల దారంటే అయితే వచ్చామన్నమాట. ఆ మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. భయం వేసేది అనమాట పైనుంచి కిందకి చూడాలంటేనే. ఇంకా ఫుల్గా ఎండ అయితే వచ్చింది. ఆ 2 రోజులు కూడా ఎండ అయితే మామూలుగా లేదనమాట. ఇదండి, ఇంక దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంక మెట్లు కూడా దిగేసి కిందకు వచ్చిన తర్వాత కింద కొబ్బరికాయ అయితే కొట్టి ఇంక అప్పుడైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేసేటప్పటికి కరెక్ట్గా 3 ఆ టైం అయిందనమాట. అంటే అప్పటికి ఇంకా రథం అన్నది స్టార్ట్ చేయలేదండి. మేము ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నడిచేసాము. రథం వచ్చే వరకు ఉందాము అనుకున్నాం కానీ ఇంకా ఉండలేదనమాట. ఇదండి, చూసారు కదా, జనం అయితే మాత్రం మామూలుగా లేరు. ఇంకా అందరికీ తెలిసిందే. ఇంకా మాకన్నా ముందే చాలా వరకు నడకైతే మొదలు పెట్టేశారండి. మేమైతే ఘాట్ రోడ్డు గుండా అదే కొండపైకి అయితే వెళ్ళాం కదా. ఇంకా అక్కడి నుంచి చూస్తే జనం అయితే మాత్రం రోడ్డు ఇంకా ఫుల్గా నిండిపోయిందనమాట. ఇంకా అప్పటికే అంటే మార్నింగే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎప్పుడు కూడా ఇంతేలండి. ఇదండి, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
మేము స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయ అయితే మెట్ల దగ్గర అయితే కొట్టామండి. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయ్యి వచ్చేసరికి అయితే కొబ్బరికాయలు కొట్టిది ఇంకా సింహాచలం బస్సు కాంప్లెక్స్ ఉంటుంది కదండి, అక్కడ వరకు అయితే తెచ్చారనమాట. ఇంకా అక్కడే మళ్ళీ రిటర్న్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా జనం క్రౌడ్ అయితే మామూలుగా లేదనమాట. ఇంకా చీమలు కూడా దూరనంత రద్దీ అయితే ఉంది. చాలా అంటే చాలా జనం అండి ఇయర్ అయితే మాత్రం. ఇంకా బస్సులు కూడా చాలా వరకు దూరంగా ఆపేశారు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుని ఇది వచ్చేసి 32 కిలోమీటర్లు అని అంటున్నారు, కానీ ఇంకా దానికి డబల్ ఉంటుందేమో అని అయితే అనిపించింది. ఇంకా 40 కిలోమీటర్లు 45 కిలోమీటర్లు అయితే నడుచుంటామేమో అంతలాగైతే బస్సులు రాక. ఇదండి ఇంకా మేమైతే ప్రతి 5 కిలోమీటర్లకి 6 కిలోమీటర్లకి అలాగ మధ్య మధ్యలో ఆగి కొంతసేపు రెస్ట్ అయితే తీసుకునే వాళ్ళమే. ఇంకా తర్వాత లేగాలంటే మాత్రం నడవడానికి అయితే చాలా కష్టంగా ఉండేది. అయినా కానీ ఏకదాటిగా నడాలంటే ఎవరికైనా కష్టమే కదండి. ఇంకా మధ్య మధ్యలో ఫుడ్ పెట్టేది అదంతా కూడా బాగా అయితే ఫుడ్ అయితే మాత్రం బాగా పంపిణీ చేస్తారండి. ఇంకా అక్కడ క్యూ లైన్లో నించునే వాళ్ళు మాత్రం చాలా దారుణంగా అయితే ఉంటుందండి. ఇంకొకరి మీద ఒకరు పడిపోవడం, అది కాలిపోతుందా ఇంకా ఎవరి మీద అయినా పడిపోతుందా అన్నదైతే అస్సలు పట్టించుకోరనమాట జనం అయితే మాత్రం. అక్కడ క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా అదొకటండి. తర్వాత మేము ఒక 10 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అలా నడిచి ఉంటాం అంతే. పాపం ఒక ఆవిడదైతే మెల్లో తాలిబొట్టండి 2 తులాలంట. అదైతే ఎవరో పట్టుకెళ్ళిపోయారనమాట. ఆవిడైతే మాత్రం మామూలుగా ఏడలేదండి. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకొకసారిగా అలా అయ్యేసరికి అయితే మాత్రం ఇంకా చుట్టుపక్కల అందరూ కూడా చాలాసేపు అయితే అక్కడ ఆగిపోయారు. పాపం ఎంత ఏం చేసినా కానీ ఇంకా పోయింది తిరిగి రాదు కదండి. ఈ రోజుల్లో అయితే బంగారం కొనాలంటే మాత్రం మాటలు కాదు కదా, మూటలు ఉండాలి. ఇంకా అలా అన్నమాట. బంగారం రేట్లు అయితే మాత్రం నిజంగా ఆకాశాన్ని అంటున్నాయి కదండి. పాపం ఆవిడ అలా ఏడ్చేసరికి చాలా బాధ అనిపించింది. చాలాసేపు అయితే మేము అక్కడ నించుండిపోయాం. అలాగా ఏదేమైనా కానీ మనం అయితే ఇంక పోయిన వస్తువుని అయితే తీసుకురాలేం కదండి, ఇంకా బాధపడడం తప్ప. కానీ ఇదండి ఫైనల్గా మేమైతే బీచ్ రోడ్డుకి వచ్చేసరికి నైట్ 8:30 అలా అయిందనమాట. ఇక్కడైతే మాత్రం చాలాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా చల్లగాలికి అదంతటికి కూడా చాలా జనం అయితే బీచ్లో అయితే కూర్చున్నారు. బీచ్ అంటే వాటర్లోకి అయితే వెళ్ళలేదు, కానీ ఇంకా బీచ్ వరకు అయితే వెళ్ళనిచ్చారనమాట. చాలా ఫ్రీగా చాలాసేపు ఆ చల్లగాలికి అయితే కూర్చున్నాము. ఇంకా ఇసుకలో నడిచేసరికి అయితే మాత్రం బాగా అనిపించింది. రోడ్డు మీద నడిచింది అయితే కొంచెం నొప్పిగా అనిపించింది, కానీ ఆ ఇసుకలో నడిచేసరికి నొప్పి అంతా పోయినట్టు అయితే అనిపించింది అనమాట. అంత ఫ్రీగా అనిపించింది ఇసుకలో కొంతసేపు అలా ఉండేసరికి అయితే. ఇదండి ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
మా పార్కు గేటు బయట గట్టు మీద కూర్చున్న వాళ్ళందరూ లేచి పార్కు లోపలికి వెళ్ళిపోవాలి. ఇది పోలీసు వారి విజ్ఞప్తి. ఎంట్రన్స్ గేట్ దగ్గర సెల్ఫీ ఫోటోకు వీడియోకు తీసుకోండి. గిరి ప్రదర్శనకు వచ్చిన భక్తులకి పోలీసు వారి విజ్ఞప్తి. వచ్చే పోయే వరకు దారి కొండమ్మా. లోపలికి వెళ్ళేవారు ఒక కార్యక్రమం తీసుకొని అక్కడే ఉండకుండా బయటికి రావాలి. మన భక్తులు వచ్చే వారికి ఇబ్బంది కలగకూడదు. ఈ విషయం గమనించి పోలీసు వారు సహకరించారు. గిరి ప్రవేశం వచ్చిన భక్తులకి పోలీసు వారి విజ్ఞప్తి. వచ్చే పోయేవారికి దారి ఇవ్వండి. ఇంట్లోకి వెళ్ళిన వారు ఈ యొక్క కార్యక్రమం ముగించుకుని బయటికి రావాలమ్మా. ఎక్కడ వారు అక్కడ అలాగే ఉండకూడదు. వచ్చిన భక్తులకు ఇబ్బందికరం కలుగుతుంది. అవునా విషయం గమనించి పోలీసు వారు ప్రారంభించారు. ఇదండి ఈ ఇయర్ గిరి ప్రదక్షిణ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది సక్సెస్ఫుల్గా. నేనైతే 5 సంవత్సరాలు ఇంకా ఈ గిరి ప్రదక్షిణ అయినదంటే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదండి ఇంకా ఫైనల్గా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదు. అది క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. అది
కూడా క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారు కదండి, ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్.